బీజేపీలో ఒక కార్యకర్తగా ఉన్న ఒక మనిషి కావచ్చు, లేదంటే ఒక నాయకులు ఎవరేం వ్యాఖ్యలు చేసినా మత మత కల్లోలాలు ప్రేరేపించేలాగా మాట్లాడతారు అనేది ఒక వాదన ఉంది ఎవరి మీద, మీలాంటి వ్యక్తుల మీద. సో దానికి ఏం చెప్తారు అని అంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ లేరు అని నేను అంటాం. అది వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ కల్చర్, వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు. ఇప్పుడు నేనున్నాను, వాళ్ళ కజిన్ని చిన్నమ్మ బిడ్డల్ని పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ కల్చర్ అది, ఓకే. దాన్ని ఉన్మాదంగా చూడడం ఎందుకు, దాని నుంచి మత విద్వేషాలనే మాట ఎందుకు? వాళ్ళ కల్చర్ అది, వాళ్ళ ట్రెడిషన్ అది అని తెలుసుకోండి, అంతే. తెలుసుకోవడంలో తప్పలేదు కదా, అంతే. ఇది కూడా అంతే. అంటే వాళ్ళ కల్చర్ని మనం బోధించడం కంటే మన కల్చర్ని మనం చెప్పుకుంటే బాగుంటుంది కదా. మన హిందువులకు మనలో ఉన్న వేదాలు, లేదంటే చరిత్రలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవి చెప్పుకుంటే సరిపోతుంది కదా. ఇతర మతాల గురించి మనకు ఎందుకు అనేది ఒక ప్రశ్న వస్తే, మొన్న పహల్గాంలో రోప్ నుంచి కిందికి వెళ్ళిపోయేటప్పుడు ఆ రోప్ నుంచి పంపించే వ్యక్తి ఏమని అన్నాడు అండి, గుర్తుందా? చూడు, మీకు అనడానికి కూడా వస్తలేదు.